శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాకోతే పాటేలుల మరణము తప్పించుట, లక్ష్మీబాయి సింధ్యకు దానము, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయును కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెటుల త్రోసి వేయగలము, మోక్షంనకు మార్గం నెట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషంగా నెట్లు మార్చగలమో చెప్పు. సద్గురుని పాదార విందములకు జ్ఞప్తి అందించుకొనున్నచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖమును నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందారో వినదరుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలింది. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనం మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 బాబా భౌతిక శరీరంను విడిచిరి. ఈ విషయంను 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కానీ అది ఎవరికి బోధపడలేదు. అది ఇట్లు జరిగింది. 1916వ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుదగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన మనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ కప్ని లంగోటి తీసి వానిని చించి ముందున్న దునిలోకి విసిరివేచారు. దీని మూలముగా దుని ఎక్కువగా మండచొచ్చాను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను. ఇప్పుడు సరిగ్గా గమనించి, నేను హిందువునో మొహమ్మదీయుడనో చెప్పుడు. అచ్చటున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరికీ సాహసించలేకపోయారు. కొంతసేపటికి బాగోజీ సింధే కుష్ఠరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘనము నాడు ఇదంతా ఏమి? ఈ రోజున నా సీమోల్లంఘనము అంటూ బాబా సటకాతో నేలపై కొట్టాను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావుడు ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావిడి ఉత్సవమునకు తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదామని సూచించిరి, కానీ అది ఎవ్వరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటేళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటేలు తీవ్రముగా జబ్బు పడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటేలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనను. దాక్షిణ్యమూర్తి యగు బాబా, నీ వాతురత పడవద్దు. నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడెదవు. కానీ తాత్యాకోతే పాటేలు గూర్చి సంశయించుచున్నాను. అతడు శకం సంవత్సరం 1840 1918 విజయదశమి నాడు మరణించను. ఇది ఎవ్వరికి తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదాబా జబ్బు కుదిరేను, కానీ అతడు తాత్య గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య 2 సంవత్సరములలో మరణం చెందుననుకున్నాను. దీన్ని రహస్యంగా నుంచాను, ఎవ్వరికి తెలియనీయలేదు. కానీ
బాలశింపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటీలు, బాలశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్య గూర్చి భయపడుచుండి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగాను. కాలం వేగముగా కదిలిపోయాను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వేజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను, మంచం పట్టెను. అందుచే బాబా దర్శనంనకే రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్య రోగము అధికమయ్యాను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలశింపియు తాత్య గూర్చి మిగుల భయపడేది. వారి శరీరంలో వనకజొచ్చెను. శరీరమంతా చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్య చావు దగ్గరకు వచ్చెననుకొన్నది. విజయదశమి రానే వచ్చెను. తాత్య నాడి బలహీనమయ్యాను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొన్నది. ఇంతలో గొప్ప వింత జరిగాను. తాత్య నిలిచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేశాను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించను. బాబా తన ప్రాణమును తాత్యకు సమర్పించనని జనులు అనుకునేది. బాబా ఎందుకు ఇట్లా చేసినో బాబాకే తెలియను. వారి కృత్యముల గోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్య పేరు తెలిపారు. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాసుగనుకు బాబా స్వప్నంను సాక్షాత్కరించి ఇట్లన్నది: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసుగానికి ఈ సంగతి తెలిసింది. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరను. భజన కీర్తన ప్రారంభించను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతా భగవన్నామ స్మరణ చేసను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేశాను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినము బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుటకు మిగుల సవ్యంగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు కనపడింది. అపాయ స్థితి దాటిందని బాబా కోలుకొనుచుండెనని అందరు అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందేదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానం చేయ నిశ్చయించుకున్నది. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహాల్సపతి, తాత్య, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుట ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించింది. బాబా ఇట్లను: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెం సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకొని వచ్చేదని నేను అయిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందర పెట్టాను. బాబా దాన్ని అందుకొని ఒక కుక్కకు వేసింది. లక్ష్మీబాయి ఇట్లా నేను: ఇదేమి బాబా, నేను పరిగెత్తుకొని పోయి నా చేతులార నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దాన్ని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి, అనవసరంగా నాకు శ్రమ కలిగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చాను: అనవసరంగా విచారించదు వేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు, ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒక్కటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగు. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి
ఇతరులకెట్టి బాధ కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించేది. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండేవాడు. అంతలో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయకి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషంను ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొని, బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకొనిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తన భౌతిక శరీరంను విడిచినప్పుడు తన జేబులో చెయ్యి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చారు. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయును. లేదా సీమోల్లంఘనమున సమయమున నిచ్చు దక్షిణ అనుకొనవచ్చు. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలగుటచే ఆమెకు ధనం అవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందము 10వ 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చాను. ఇక 9 కాక 9కి ఎన్నో రెట్టు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయల ఆమె ఎన్నటికీ మరవదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులు కొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మన్నది. కాకాసాహెబ్ దీక్షితు, బాబు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండేది. కానీ బాబా వారిని వాడాకపోయి భోజనం చేసి రండన్నది. వారు బాబాను విడవలేకుండ్రి, బాబా మాటను జవదాటలేకుండ్రి. మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయింది. బాబా స్థితి అపాయకరముగా నుండనని వారికి తెలియదు. కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనం కూర్చుండరే కానీ వారి మనస్సు బాబాపై ఉండెను. వారం భోజనము పూర్తి చెయ్యక మునిపే బాబా తమ భౌతిక శరీరము విడిచెనని వార్త వచ్చింది. భోజనములు విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ అప్పా కోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు. తమ స్థలములో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానం చేయుచు శరీరమును విడిచింది. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభంగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అడుగడుగున ఆదుకుని ఆత్మీయునికి శరణం, ఇహ పరముల నేలే సాయికి శరణం. అడుగడుగున ఆదుకునే ఆత్మీయునికి శరణం, ఇహ పరముల నేలే సాయికి శరణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణం. సదా నింబ వృక్షస్య మూలాదివాసా శరణం, సదా నింబ వృక్షస్య మూలాదివాసా శరణం. నింబ వృక్షపు నీడల ధ్యానమగ్నుడైన బాలునికి శరణం, నింబ వృక్షపు నీడల ధ్యానమగ్నుడైన బాలునికి శరణం. బండరాయి ఆసనముగా ఆసీనుడైన సాయికి శరణం, బండరాయి ఆసనముగా ఆసీనుడైన సాయికి శరణం.
అడుగడుగున ఆదుకుని ఆత్మీయునికే శరణం, ఇహ పరముల నేలే సాయికి శరణం. అడుగడుగున ఆదుకుని ఆత్మీయునికే శరణం, ఇహ పరముల నేలే సాయికి శరణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శరణం. సదా నింబవృక్షస్య మూలాదివాసా శరణం, సదా నింబవృక్షస్య మూలాదివాసా శరణం. అడుగడుగున ఆదుకునే ఆత్మీయునికి శరణం, ఇహ పరముల నేలే సాయికి శరణం, ఇహ పరముల నేలే సాయికి శరణం.